వెల్కమ్ టు NSTV న్యూస్. నా పేరు ప్రతిభ. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. దేవరకద్ర నియోజకవర్గం చిన్న చింతకుంట మండలం దమగ్నాపూర్ గ్రామంలో వాల్మీకి దేవాలయాన్ని దర్శించుకుని ఆలయ నిర్మాణ పనులకు 5 లక్షల రూపాయలను శాంక్షన్ చేసి వాల్మీకి సంఘం నాయకులకు ప్రొసీడింగ్స్ అందజేసిన దేవరకద్ర ఎమ్మెల్యే శ్రీ జి మధుసూదన్ రెడ్డి స్థానిక ఎమ్మెల్యే మాట్లాడుతూ గుడి నిర్మాణానికి చేపట్టిన తరువాత వాల్మీకి కమ్యూనిటీ భవనానికి నిధులు మంజూరు చేస్తానని తెలిపారు. ఎస్సీ, బీసీ, అదేవిధంగా మైనార్టీలు, ముఖ్యంగా వాల్మీకులు, యాదవులకు సంబంధించి కూడా వాళ్ళకు ఇప్పుడే వాల్మీకి టెంపుల్కు సంబంధించి 5 లక్షల రూపాయల గుడి నిర్మాణానికి ఇప్పుడే ప్రభుత్వం తరఫున శాంక్షన్ చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో వాళ్ళకు భవనాలు కూడా అన్ని కుల సంఘాలకు భవనాలు కూడా నిర్మించి ఇస్తా అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీ అందరూ కూడా నేను మాటిస్తా ఉన్నా. అదేవిధంగా ముఖ్యంగా పూర్తి చేసుకోవడానికి వాళ్ళకు సోదరులందరూ వచ్చినాను. దానికి సంబంధించి ప్రభుత్వం పరంగా సహాయ సహకారాలు అందించాలని తెలుసుకోవడం వల్ల ఈరోజు వాళ్ళకి టెంపుల్ పూర్తి చేయడానికి అని చెప్పేసి ప్రభుత్వం తరఫున 5 లక్షల రూపాయల ప్రొసీడింగ్స్ మనకు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా భవిష్యత్తులో కమ్యూనిటీ అనుగుణంగా వాళ్ళకి సంబంధించిన కమ్యూనిటీ కట్టుకోవడానికి కూడా ఖచ్చితంగా ప్రభుత్వం తరఫున సహాయకారాలు ఈ సందర్భంగా తెలియజేస్తాము. అదేవిధంగా యాదవ సోదరులు కూడా వాళ్ళకు కూడా వాళ్ళు యాదవ భవనం కట్టుకోవడానికి వాళ్ళకి ఆల్రెడీ తీర్మానం ఇవ్వడం జరిగింది. వాళ్ళకి సంబంధించిన ప్రొసీడింగ్ వల్ల తొందరలోనే యాదవ భవనం అదేవిధంగా ఈ వాళ్ళకి టెంపుల్ సంబంధించి సంక్షేమ వచ్చింది 5 లక్షల రూపాయలు ప్రొసీడింగ్స్ కూడా ఇప్పుడు ఇవ్వడం జరుగుతా ఉంది. సో ఈ నిర్మాణం పూర్తి 5 లక్షల రూపాయల టెంపుల్ పూర్తి చేసిన తర్వాత మీకు సపరేట్ గా ఒక వాల్మీకి భవనం కట్టుకొని మీరు ఏదైనా సమావేశం ఏర్పాటు చేసుకోవడానికి భవనాన్ని కూడా భవిష్యత్తులో సహాయం అందిస్తారని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా మరొకసారి గ్రామస్తులందరికీ కూడా పేరు పేరు వదిలిపోవడం ధన్యవాదాలు. మన ప్రజా ప్రభుత్వంలో మీకు అందరికీ కూడా తెలుసు, మన గ్రామాన్ని ఎంపిక చేసుకొని మన గ్రామంలో ఉన్న రైతులందరూ కూడా రైతు భరోసా, అదేవిధంగా ఇళ్ల కోసం ఎవరైతే దరఖాస్తు పెట్టుకున్నారో